హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ బజాజ్ పల్సర్ N150 2024 మోడల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024లో ఇది మనకి ఫుల్ డిజిటల్ కన్సోల్ తోటి బ్లూటూత్ కనెక్షన్ తోటి ఆఫర్ చేశారు. సో ముందుగా ఈ రివ్యూ చూడబోయే ముందు కొత్తగా వచ్చినటువంటి ఈ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మీకు ఒక డిజిటల్ కన్సోల్ ఎల్సిడి స్క్రీన్ తోటి కనిపిస్తూ ఉందన్నమాట. దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్, అంటే డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మీరు ముందుగా ఇగ్నిషన్ ఆన్ చేయబోయే ముందు ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఖచ్చితంగా ఆన్ చేయాలి. లేదనుకుంటే మీకు ఇక్కడ డాషెస్ రూపంలో కనిపిస్తుంది, కానీ ఇన్ఫర్మేషన్ అయితే కనిపించదు అనమాట. కోర్స్ ఖచ్చితంగా కూడా మనం ఇంజన్ కిల్ స్విచ్ ఆన్ చేసిన తర్వాతే ఇంజన్ స్టార్ట్ చేస్తాం అనుకోండి. సో మీకు ఒకవేళ ఆఫ్లో ఉంటే ఇలా డాష్ లాగా కనిపిస్తుంది, కానీ ఇన్ఫర్మేషన్ కనిపించదు. ఇప్పుడు చూడండి, ఆన్ చేస్తాను. ఆన్ చేసినప్పుడు మీకు అక్కడ గేర్ పొజిషనింగ్, అలాగే మనకి స్పీడోమీటర్ అయితే కనిపిస్తుందన్నమాట. సో ఇలా మీకు ఈ చిన్న సెట్టింగ్ అయితే మాత్రం కనిపిస్తూ ఉంది, అంటే చిన్న ఫీచర్ అయితే మాత్రం ఇచ్చారు. ఇది నాకు వేరే దాంట్లో కనిపించలేదు, వేరే బైక్స్లో. అలాగే మనకి కన్సోల్ని, అంటే డిజిటల్ కన్సోల్ని ఆపరేట్ చేయడం కోసం మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హ్యాండిల్ దగ్గర మనకి మోడ్ బటన్ అయితే కనిపిస్తుందన్నమాట. దాంట్లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ ఉంది. అలాగే మనం మోడ్ బటన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అన్ని సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఎంటర్ సెట్టింగ్స్ అని, అలాగే మనకి పల్సర్ అని ఒక కోడ్ కనిపిస్తుంది చూడండి. ఈ కోడ్ ద్వారానే మీరు బ్లూటూత్ పేర్ చేసుకుంటారన్నమాట. మనకి ఫోన్లో ఈ కోడ్ ఇచ్చిన తర్వాతే మన ఫోను బైక్ కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనకి కాలింగ్ సంబంధించినటువంటి, మెసేజ్కి సంబంధించినటువంటి అన్ని అలర్ట్స్ కూడా మనం ఫోన్ స్క్రీన్ మీద చూసినట్లుగానే మనం దీంట్లో చూడొచ్చు అన్నమాట, డిజిటల్ కన్సోల్లో. సో ఇక మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి మోడ్ బటన్ నొక్కుతున్నప్పుడు చాలా ఫీచర్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి మనకి. అలాగే లెఫ్ట్ సైడ్న ఫ్యూల్ ఇండికేటర్ ఏదైతే ఉందో అది మనకి బ్లింక్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి ఈ ఫ్యూల్ ఇండికేటర్ బ్లింక్ అవుతున్నట్లు కనిపిస్తుంది కదా, ఇది మనకి వార్నింగ్ అన్నమాట. ఇన్ కేస్ అలా బ్లింక్ అవుతుందంటే ఫ్యూల్ అసలు లేనట్టు. సో మీకు ఇది తెలుసు, ఎలాంటి పరిస్థితి రానియొద్దు. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా మన ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే పోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా అది బ్లింక్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే టైం కనిపిస్తుంది, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ కనిపిస్తుంది, బ్లూటూత్ సింబల్ అయితే మనకి బ్లింక్ అవుతూ ఉంది, ఓడోమీటర్ కనిపిస్తుంది, ట్రిప్ బి కనిపిస్తుంది, స్పీడోమీటర్ కనిపిస్తుంది, అలాగే రెవ్ మీటర్ కనిపిస్తుంది. ఇలా మనకి చాలా ఫీచర్స్, కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. కాకపోతే కొంచెం కన్సోలు మనకి బ్రైట్గా ఉంటే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే డే లైట్లో మనకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుందేమని నాకు ఫస్ట్ ఇంప్రెషన్లో అనిపించింది. సో ఇక లేట్ చేయకుండా మనం ఈ బైక్ యొక్క ఫుల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. 150cc బైకు మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్గా అయితే మాత్రం ముందుకు వస్తుంది. అలాగే మనకి చాలా స్పోర్టియర్ ఫీల్ ఉండేటువంటి స్పోర్ట్స్ నేకుడ్ బైక్ లాగా కూడా ఉంటుంది. 2-in-1 లాగా దీన్ని యూస్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ బైక్ యొక్క అన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, అంటే బ్లూటూత్ కనెక్షన్, డిజిటల్ కన్సోల్ తెచ్చిన తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఏదన్నా చేంజ్ అయిందా, అలాగే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఫ్యామిలీకి ఎంత బాగా ఉంటుంది, అసలు సరిపోతుందా లేదా, సూట్ అవుతుందా లేదా, ఇలాంటి చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎప్పటికప్పుడు 2-wheeler కంటెంట్ మీకు అందిస్తున్నాను. అలాగే మీరు కష్టపడిన రూపాయిని బండి మీద పర్ఫెక్ట్గా యూస్ చేసే విధంగా మన ఛానల్ వైపు నుంచి కొంత ఎఫర్ట్ పెడుతున్నాను కాబట్టి, సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ పల్సర్ N150లో మనకు ఒక పవర్ఫుల్ ఇంజన్ అయితే ఉందన్నమాట. ఇంజన్ యొక్క టెక్నికల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 149.8cc ఇంజన్ అయితే కలిగి ఉంది. సింగిల్ సిలిండర్ 4-stroke ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నటువంటి BS6 Phase 2కి అప్గ్రేడ్ అయినటువంటి OBD2 టెక్నాలజీ కలిగిన ఇంజన్ అన్నమాట. కిక్ రాడ్ అయితే వీళ్ళు మిస్ చేయలేదు. అలాగే మనకి ఇది 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వర్క్ అవుతుంది. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని ఈ బైక్లో యూస్ చేసే విధంగా ఇంజిన్ అయితే తయారు చేశారు. అని మనం మాట్లాడుకుంటే 14.5 PS పవర్, అలాగే 13.5 Nm టార్క్ తోటి దీన్ని ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి లాంగ్ రైడ్ మిషన్గా పనికొస్తుంది. 2024లో కూడా వీళ్ళు కిక్ రాడ్ మిస్ చేయకుండా ఇచ్చారు, చాలా మంచి విషయం. ఇది DTSI ఇంజిన్ కాదన్నమాట. సో అందువల్ల మీకు ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియంట్ బైక్గా కూడా ఇది మనకి పనిచేస్తుంది. అలాగే క్రాష్ గార్డ్ చూడొచ్చు. ఇంజిన్ గార్డ్ మనకి ఫైబర్ ప్లాస్టిక్ అందించారు, ఐరన్ ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. ఇక మనకి మొత్తానికి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఇండియన్ రోడ్స్ మీద హ్యాపీగా తిరగవచ్చు. ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ తగిలే అవకాశం అయితే లేదన్నమాట. సో ఓవరాల్గా ఒక మంచి లాంగ్ రైడ్ మిషన్ కనుక మీరు చూస్తున్నట్లయితే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దట్టు మీకు ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్గా కూడా చాలా మంచిగా ముందుకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఈ బైక్ యొక్క సస్పెన్షన్ గురించే మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ 5-step అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ సస్పెన్షన్ మీకు చాలా మంచి ప్లే అయితే అందిస్తుంది అన్నమాట. రఫ్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు, లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు, ఫ్యామిలీని తీసుకుని వెళ్ళేటప్పుడు దీని నుంచి ఒక మంచి ప్లే అయితే చూడొచ్చు అన్నమాట. దీని ద్వారా మీకు చాలా కంఫర్టబుల్ రైడ్స్ అయితే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఇది 31 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అన్నమాట. చాలా
చాలా మంచి సస్పెన్షన్ ఇది కూడా. మీకు ఎక్కడా కూడా సస్పెన్షన్ వైజ్ ఈ బైక్లో పేరు పెట్టడానికి అయితే లేదన్నమాట. ఇక ఫ్రంట్లో మనకి మఫ్లర్స్ అయితే అందిస్తున్నారు. డస్ట్ పడి ఫ్రంట్ సస్పెన్షన్ మనకి ఖరాబ్ అవ్వకుండా చాలా మంచిగా ప్రొటెక్షన్ అయితే అందిస్తున్నారన్నమాట. సో సస్పెన్షన్ వైజ్ మీ ఫ్యామిలీ కోసం మీకోసం ఒక కంఫర్టబుల్ బైక్ చూసుకుంటే ఇది మీకు ఖచ్చితంగా మంచి బైక్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ రైడ్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ యొక్క సీట్ హైట్ అండ్ సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలి. బైక్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించేది సీటేనన్నమాట. సో ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాలన్నా లేదంటే మనకు కంఫర్టబుల్గా ఉండి మనం ఎక్కువ దూరం రైడ్ చేయాలన్నా సీట్ చాలా మంచిగా ఉండాలి. ఇక మనకి దీంట్లో 790 mm సీట్ హైట్ అయితే ఉంది. సో ఈ సీట్ హైట్ తోటి ఆల్మోస్ట్ 5.4 ఉండేవాళ్ళు కూడా సీట్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. 5.3 ఉండేవాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి అప్పుడు డిసైడ్ అవ్వండి మీ కాళ్ళు కింద అంతనయా లేదా అనేది చూసుకొని తీసుకోండి. ఇక బ్యాక్ సైడ్ సీట్ వచ్చేసరికి మనకి సింగిల్ సీట్ వేరియంటే ఉంది. చాలా అడిక్వేట్ సీట్ అయితే ఉంది. చాలా వైడ్ ఉంది. గ్రాబ్ రైల్ కూడా చాలా కంఫర్టబుల్ గ్రాబ్ రైల్ ఉంది. ఫ్యామిలీ కోసం చాలా మంచిగా దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. సో రైడర్ పొజిషన్ అయితే కొంచెం కిందకి ఉందన్నమాట, డౌన్లో ఉంది. అండ్ క్వశ్చనింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. సో మీకు ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అలాగే మంచి స్పోర్టియర్ ఫీల్ ఉండేటువంటి బైక్ కావాలి అనుకుంటే మాత్రం ఈ సీట్ హైట్ తోటి బజాజ్ పల్సర్ N115 ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక మనకి ఫ్రంట్ వీల్లో ఉన్నటువంటి బ్రేకింగ్ అండ్ మనకి వీల్ యొక్క సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది 260 mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ABS తోటి అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి 90/90 సెక్షన్ టైర్ అయితే అందిస్తున్నారు. మంచి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది కాబట్టి చాలా మంచి ఎఫిషియెంట్ బ్రేకింగ్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. 90/90 సెక్షన్ టైర్ కాబట్టి వైడ్ టైరే, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రఫ్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా గ్రిప్పీ టైర్స్ అయితే మీరైతే చూడొచ్చు. అలాగే మనకి ఏదైతే ఎలాయ్ వీల్స్ మీద మనకి సేమ్ కలర్ స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ వెతుక్కోకుండా డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తోటి మనకి మడ్గార్డ్ అయితే చూడొచ్చు. 90/90 సెక్షన్ టైర్ అయితే ఫ్రంట్లో మనకి ఇలా ఉంటుంది. సో ABS ఉంది కాబట్టి ఫ్రంట్ వీల్ మీరు గట్టిగా బ్రేక్ చేసిన అంటే ఫ్రంట్ బ్రేక్ని మీరు మొత్తం పట్టేసుకున్న వీల్ అయితే మాత్రం మీకు స్కిడ్ అయితే అయ్యే ఛాన్స్ లేదు. ABS ఉంది కాబట్టి సెక్యూర్ బ్రేకింగ్. ఇక బ్యాక్ సైడ్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 120/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. విత్ 220 mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి డ్రమ్ వేరియంట్ కూడా ఉందన్నమాట. సో ప్రైస్ అనేది డ్రమ్ బ్రేక్ డిస్క్ బ్రేక్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ నుంచి టైర్ చూసుకుంటే చాలా మంచి టైర్ అని చెప్పొచ్చు. లాంగ్ రైడ్స్కి చాలా బాగుంటుంది. చాలా వైడ్ ఉంది కాబట్టి చాలా మంచి స్టెబిలిటీ అయితే పొందొచ్చు అనమాట. విత్ బ్రేకింగ్ మీరు సడన్ బ్రేక్స్ వేసినప్పుడు మీకు బైక్ తొందరగా స్కిడ్ అవ్వకుండా స్టెబిలిటీగా ఉంటుంది. అలాగే ఈ బైక్ మనకు ఆల్మోస్ట్ 145 కిలోలు ఉంటుంది కాబట్టి ఈ బ్రేకింగ్ తోటి ఈ టైర్స్ తోటి దీన్ని ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ట్యాంక్ కౌల్స్ అయితే చూడొచ్చు. ఏరోడైనమిక్ షేప్లో చాలా మంచిగా అయితే స్పోర్టియర్గా ముందుకిచ్చారు. ఇక్కడ మనకి E20 బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. అలాగే ఇది మనకి 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి అయితే వస్తుందన్నమాట. చాలా పెద్ద ట్యాంక్ అని చెప్పొచ్చు. సో మనకి ఫ్యూల్ ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది కాబట్టి ఇది మీకు ఒక మంచి లాంగ్ రైడ్ మిషన్గా కూడా పనికొస్తుందన్నమాట. ఇంత పెద్ద ట్యాంక్ తోటి మీకు ఒక మంచి రేంజ్ అయితే వస్తుంది. ఇక పల్సర్ బ్యాడ్జింగ్ అయితే మనకి 3Dలో కనిపిస్తూ ఉంది. రైడర్కి కనిపించే విధంగా అయితే డిజైన్ చేశారు. హ్యాండ్లింగ్ అయితే చాలా మంచిగా ఇచ్చారనమాట. ఒక స్పోర్టియర్ హ్యాండిల్ అయితే ఉంది. సో మీరు బైక్ మీదకి ఎక్కి కూర్చొని హ్యాండిల్ పట్టుకున్న వెంటనే మీకు ఆ పొజిషన్ అయితే వచ్చేస్తుంది. ఆ స్పోర్టియర్ ఫీల్ అయితే వచ్చే విధంగా హ్యాండిల్ డిజైన్ చేశారు. మనం ఎప్పుడు పల్సర్లో చూసే విధంగా దీంట్లో మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ అయితే ఇవ్వలేదు. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. బట్ చాలా వైడ్ ఉంది అది. నెక్స్ట్ ఈ బైక్ యొక్క హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి బైజంక్షనల్ ప్రొజెక్టర్ LED ల్యాంప్ అయితే ఇచ్చారు. మనకి హై బీమ్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చారనమాట. చాలా మంచి విషయం అని చెప్పాలి. వూల్ ఫైవ్స్ తోటి మనకి సైడ్ మనకి DRLs కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాతే ఆన్ అవుతాయి. ఫాగీ కండిషన్లో ఇవి మనకి చాలా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. సో మనకి బైజంక్షనల్ ప్రొజెక్టర్ LED ల్యాంప్ నైట్ విజన్ అయితే మాత్రం చాలా లాంగ్ పడుతుంది. అలాగే చాలా బ్రైట్గా ఉంది. అలాగే సైడ్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉన్నవి ఇవి హాలోజన్ బల్బ్ సిస్టమే ప్రొవైడ్ చేశారు. LED ఇచ్చినట్టుగైతే చాలా మంచిగా ఉండేదని నా ఫీలింగ్. సో మనకి యాజ్ యూజువల్ మనం ముందు మాట్లాడుకున్నట్టుగా అయితే డిజిటల్ కన్సోల్ని అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఈ బైక్లో మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తోటి మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో మనకి హార్డ్ ప్లాస్టిక్ చాలా మంచి ప్రీమియం లుక్ ఇచ్చే విధంగా అయితే ఉందన్నమాట. అలాగే పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా మనకి చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగున్నాయి. హగ్గర్ ఏదైతే ఉందో అది కూడా మనకి క్వాలిటీ చాలా అంటే చాలా నీట్గా ఇచ్చారు. సో బజాజ్ కంపెనీ నుంచి క్వాలిటీ పరంగా ఎక్కడా కూడా రాజీ లేదు మనకి. అలాగే రైడర్ ఫుట్ రెస్ట్ కొంచెం బ్యాక్వర్డ్ పొజిషన్లో ఉంది. సో మనకు కొంచెం స్పోర్టియర్ ఫీల్ వచ్చే విధంగా బ్రేక్ లివర్ కొంచెం వైడ్ ఇస్తే బాగుంది అనిపించింది. అండ్ మనకి సెంటర్ స్టాండ్ కూడా వీళ్ళు స్కిప్ చేయలేదు. అలాగే మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మనకి అల్యూమినియం క్రోమ్ ఫినిషింగ్ తోటి బైక్లో ఇన్వాల్వ్ అయ్యి కనిపిస్తూ ఉంది. కిక్ రాడ్ కూడా వీళ్ళు మిస్ చేయకుండా ప్రొవైడ్ చేశారు 2024లో కూడా. బజాజ్ కంపెనీ నుంచి బిల్ క్వాలిటీ వైజ్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వరన్నమాట. చాలా మంచి బిల్ క్వాలిటీ ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం బజాజ్ పల్సర్ N150లో మనం అయితే చూడొచ్చు. ఇక ఫైనల్గా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 2024లో బ్లూటూత్ కనెక్షన్ డిజిటల్ కన్సోల్తో వచ్చిన తర్వాత డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి 1,58,000 రూపాయలు.
మనకి సింగిల్ డిస్క్ వచ్చేసరికి 1,54,000 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు. సో ఇవి అప్రాక్సిమేట్ చెప్తున్నాను, మీ ఏరియాని బట్టి ఒక 2,000 రూపాయలు అటు ఇటుగా ఉండొచ్చు. అలాగే మనకి ఈ బైక్ యొక్క మైలేజ్ వచ్చేసరికి 54 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో అయితే లాంగ్ రైడ్లో వస్తుంది. మీరు కనుక రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే 47 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా రైట్ గేర్లో రైట్ పొజిషన్లో నడపడానికి ట్రై చేయండి. సో మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ బైక్ని ఎవరు యూజ్ చేయొచ్చు అంటే, మనకి ఎవరైతే లాంగ్ రైడ్కి వెళ్ళేవాళ్ళు, ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్గా యూజ్ చేసేవాళ్ళు, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ కూడా ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అన్ని డిపార్ట్మెంట్లని మనకు కన్విన్స్ చేసే విధంగా అయితే మాత్రం మోడల్ని అయితే రెడీ చేశారనమాట. సో ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేసి వెహికల్ని అయితే ప్రిఫర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్న, అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.